ఎక్కడికెళ్తుంది? నా దేశం ఏమైపోతుంది? ఎక్కడ చూసినా లంచం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అవకాశవాదం, సోమరితనం, బలహీనులపై బలవంతుల దౌర్జన్యం, కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో గుంపులు కట్టడం, సొమ్ము చేసుకోవడం. మనమేం చేయాలి అని కాకుండా ఎదుటివాడు ఏం చేస్తున్నాడు, వాణ్ణెలా డ్యామేజ్ చేయాలి, దాన్నెలా సొమ్ము చేసుకోవాలి అని చూసే సోకాల్డ్ సంఘాలు. తన పని తను చేసుకుంటూ దేశానికి కొద్దో గొప్ప ఆర్థిక స్వావలంబన కలిగించాలని తపన పడే వాళ్లను టార్గెట్ చేసే ఈ సంఘాలు, వీటి నాయకులు తరచి చూస్తే 100% ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఏ వ్యవస్థ, ఏ కంపెనీ, ఏ ఉద్యోగి పని చేయలేడు. ఇలాంటి ఒక చిన్న డీవియేషన్ దొరికితే చాలు, ఆ లూప్హోల్ కోసం కాచు కూర్చున్న వారికి అదో పెద్ద ఆదాయ వనరు. దానికి అధికారుల వత్తాసు. ఎందుకంటే వాళ్ళు అధికారుల వైపు చూడకుండా ఉండేందుకు వారికి వీరిచ్చే నజరాన. ఇది సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు, గుమస్తా నుండి చీఫ్ సెక్రటరీ వరకు అందరికీ తెలిసి జరుగుతున్న ఓ ఘరానా లూటీ. ఒక్కోసారి మనము మనుషుల మధ్య నివసిస్తున్నామా లేక అడవిలో క్రూర జంతువుల మధ్య నివసిస్తున్నామా అనే అనుమానం వస్తుంటుంది. ఒక్క నిమిషం ఈ నిజాన్ని గురించి ఆలోచించేనా ముందుకు సాగండి. మీ వీఆర్ రెడీ.